మళ్ళీ మొదలు పెట్టేశారు ఈ యొక్క అసత్య ప్రచారాలు, ఒక కులం మీద విపరీతమైన దాడి. ఈరోజు వైసీపీ మళ్ళీ అదే తరహా రాజకీయం ముందు తీసుకొస్తుంది. దానికి ఆజ్యం పోసింది విజయసాయిరెడ్డి. ఇటీవల కాలంలో అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా పదవులన్నీ చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి ఇచ్చేస్తున్నాడని ఒక అంశాన్ని, అసలు లేని అంశాన్ని ముందుకు తీసుకురావడం, అదేవిధంగా ఒక ఛానల్లో ఒక కమ్మ కులం మీద ద్వేషం పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు 90,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చేసాడని చెప్పి ఈరోజు డైరెక్ట్ టార్గెట్ మాట. అంటే అది అసత్యం అని ఇటువైపు వీళ్ళు చెప్పరు. అంటే ఈ కమ్మ సంఘాలు మీటింగ్లు పెట్టుకుంటారు, కానీ వీళ్ళు అది అసత్యం అని ఖండించేదానికి ఎవడో రాడు. వీళ్ళు ఈ కులం కోడ్ని తీసుకెళ్ళి పార్టీకి ఆపాదించడం, పార్టీకి ఒక తెలియని హేట్ రేట్ పెంచడం. అంటే ఈ హేట్ రేట్ వచ్చినప్పుడు ప్రజలకి ఎలా ఉంటుందంటే చేసిన మంచి కప్పడిపోతుంది. ఈ యొక్క హేట్ రేట్ అనేది పెద్దదయ్యి ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి దారితీస్తుంది. ఈ హేట్ భావంతోనే 19లో విపరీతమైన ఓటమి, అంటే మంచి చేసినా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారనే భావన ఆ రోజు అందరికీ వచ్చింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ డే 1 నుంచి ఇదే రాజకీయం జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టేశాడు. తన కార్యాలయం నుండి, అంటే తన ఏమైనా అభివృద్ధి చేస్తుంటే చెప్పుకుందుడు, ఏం లేదు కాబట్టి ఇలా పొలలెట్టి విద్వేషాలు పెంచి, లేకపోతే అమరావతిలో అదిగో అంత అయిపోయింది ఇంత అయిపోయింది అని ఇప్పటికీ ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకి పూనుకుంటున్నారు. సో ఇది ఎలా ఖండిస్తే బాగుంటుంది అంటారో, అంటే ఒక సామాజిక వర్గాన్ని అందరూ టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అంటారా? ఇలా ప్రజల్లో విద్వేషం పెంచడం అనేది సరైన రాజకీయం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క రాజకీయం అసలు ఎలా మీరు భావిస్తున్నారో, ఇది కరెక్ట్ అంటారా ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 అసెంబ్లీ ఎన్నికలు, 1984 పార్లమెంట్ ఎన్నికలు, 1985 అసెంబ్లీ ఎన్నికలు, మధ్యలో 1984లో ఆగస్టు నెలలో నాదెండ్ల భాస్కర్ గారి ద్వారా రామారావు గారి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నం చేయటం, ప్రజల నుంచి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం దెబ్బకి ఆ రోజు అత్యంత బలవంతురాలైన నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా వెనక్కి తగ్గి నెల రోజుల్లోనే మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని ఆ పదవి మీద అధిష్ఠింపజేసే పరిస్థితులు ఉత్పన్నం కావడంతో మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారిని డీల్ చేసే విధానాన్ని, వాళ్ళ వ్యూహాన్ని మార్చుకున్నారు. అప్పుడులో మార్చుకొని రామారావు గారిని డీల్ చేయాలి, రాజకీయంగా ఆయన్ని ఓడించాలి అని అంటే ఆయన సాఫ్ట్ టార్గెట్ ఏంటి అని చెప్పని ఆలోచన చేసి ఆ రోజు హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు. మనం మామూలుగా కరాటే కానీ, కుంఫు కానీ, రెజ్లింగ్ కానీ ఇట్లాంటి ఈ అంటే శారీరక పటుత్వానికి సంబంధించిన పోటీలు జరిగేటప్పుడు దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటే ఈ కింద పార్ట్ మీద కొట్టకూడదు, అంటే కొట్టకూడని ప్లేస్లో ప్లేసెస్లో కొట్టకూడదు. నీ శారీరక పటుత్వానికి సంబంధించి జరుగుతున్న పోటీ అక్కడ. అంతేగాని మనిషిని నెవరికంత మీద కొట్టి ఇట్లాంటి సున్నిత ప్రాంతాల్లో కొట్టకుండా ఉండటం కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రూల్స్ని అతిక్రమించేసి రాజకీయంగా తెలుగుదేశం పార్టీని, పాలకుడిగా ఎన్టీ రామారావు గారిని ఢీ కొనటానికి వాళ్ళు ఎంచుకున్న టార్గెట్ ఏంటి అంటే ఎన్టీ రామారావు గారి కులాన్ని టార్గెట్ చేయి, ఎన్టీ రామారావు గారిని ఆయన సొంత సామాజిక వర్గ పక్షపాతిగా చిత్రీకరించు. కానీ వాస్తవంగా ఎన్టీ రామారావు గారు కులపక్షపాతి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఏంటి అంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా కె మహేంద్రనాథ్ గారు ఒక దళితుడిని, నెవర్ ఇన్ ద హిస్టరీ అప్పుడు దాకా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళితులకి అటువంటి కీలక శాఖను అప్పగించలా. కానీ ఎన్టీ రామారావు గారు మహేంద్రనాథ్ గారి ప్రతిభకి అవకాశం కల్పించారు, కానీ ఆయన్ని పలానా కులం అని చెప్పని పరిగణలోకి తీసుకోవాలా. అదే మహేంద్రనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రతిభకి అవకాశం గుర్తింపు ఇవ్వాల. అటువంటి ఎన్టీ రామారావు గారిని ఆయన కుల పక్షపాతిగా చిత్రీకరించి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కానీ ప్రజలు 1994 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తు ఓడించారు 1994లో. సేమ్ ఇదే వ్యూహాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని అంటే ఆయన అభివృద్ధి చేయటం లేదనో, ఆయన సంక్షేమాన్ని అమలుపరచటం లేదనో,
వీటి ప్రాతిపదికగా మనం ఓడించడం కష్టం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో కూడా ఆయన కులం లబ్ధి కోసమే వాళ్ళ కుల వర్గీయుల లబ్ధి కోసమే నిర్ణయాలు చేస్తున్నాడని చెప్పని 2014-19 మధ్యకాలంలో ఒక విపరీతమైన విష ప్రచారం చేశాడు. అసత్యాలు. 37 మంది డిఎస్పీలను ప్రమోట్ చేస్తే 33 కమ్మ సామాజిక వర్గీయులే, ఆయన రాజధాని నిర్మాణం చేస్తుందే వాళ్ళ కులం వాళ్ళ కోసం, ఇట్లా రకరకాల విష ప్రచారాలతోటి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఆయన రాజకీయ ఎజెండాను అమలుపరిచాడు. ఎన్నికల్లో లబ్ధి పొందాడు. 2019లో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది. పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం వచ్చిన రోజున ఆయన్ని కుల పక్షపాతిగా చిత్రీకరించారు. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఈయనేం విధానాలు ఎంచుకుంటాడు? చంద్రబాబు నాయుడు గారిని ఆయన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా చిత్రీకరించారు కదా, ఈయనేం చేస్తాడని ఆలోచిస్తే ఈయనేం చేశాడయా అంటే 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన వైసీపీ పార్టీ ఉంది కదా, అసలు ఆ పార్టీ స్ట్రక్చర్ చూడు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి గారు రెడ్డి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ ప్రభుత్వంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆ ప్రభుత్వంలో కీలక సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లం రెడ్డి, ఆ ప్రభుత్వ హయాంలో 11 మంది వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే 7 రెడ్లే. ఇట్లా మొదలుపెట్టి యూనివర్సిటీల్లో వీసీలుగా కూడా అందరినీ వైస్ ఛాన్సలర్లు అదే చెప్పింది. ఇప్పుడు 11 మందిలో 7 రెడ్లే. ఇట్లా మొదలుపెట్టి నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ సలహాదారులు, ఐటీ అడ్వైజర్లు, ఇట్లా మొదలుపెట్టి కీలక విభాగాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఎండి వెంకటరెడ్డి, బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి, టీటీడీ చైర్మను 2 దఫాలు వైవి సుబ్బారెడ్డి, తర్వాత బోమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈఓలు జవహర్ రెడ్డి, తర్వాత ధర్మారెడ్డి. వీళ్ళు అంటే పార్టీకి ప్రజలు ఓట్లేసింది వీళ్ళకి పదవులు కట్టపెట్టుకోవడానికి, వీళ్ళు అధికారంలోకి వచ్చింది వాళ్ళకి పదవులు కట్టపెట్టుకోవడానికి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకోవడానికి, కీలక విభాగాల్లో వాళ్ళ నియామకాలు చేసుకోవడానికి. ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైన అసహ్యం పెరిగింది ఆ పార్టీ మీద ప్రజలకి. పెరిగి చివరికి 151 స్థానాలు 2019లో కట్టబెడితే ఆ 2019లో నుంచి 2024 వచ్చేటప్పటికి ఆ 151లో నుంచి మధ్యలో 5 గుంజేసుకున్నారు ప్రజలు. పంగనామాలల్లే 11 మిగిలినాయి. ఆ 11 మిగిలితే ఇప్పుడు మళ్ళీ 2019 నాటి విష ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవం ఇవాళ గమనించుకుందాం మనం. చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓగా జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డిని ఎంచుకుంటే ఈయన శ్యామలరావు గారని ఒక బీసీని ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని ఎంచుకుంటే ఈయన నీరవ్ ప్రసాద్ అని చెప్పని ఒక ఉత్తరాదాయాన్ని ఎంచుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు డీజీపీగా ద్వారకానాథ్ గారు అని చెప్పని ఒక బీసీని ఎంచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంచుకున్నాడు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా. ఇదే సందర్భంలో ఇక్కడ ఇంకొక వినూత్నమైన నిర్ణయం చెప్పుకొని తీరాలి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన జరిగిన రాష్ట్రంలో కానీ గౌరవ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గీయులు ఎంపిక కాల. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లక్ష్మీనారాయణ గారు అని చెప్పని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక బీసీ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంకొక అడుగు ముందుకే చెప్పుకోవాల్సింది కూడా ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి ద్వారా లోక్సభ స్పీకర్గా దేశంలోనే మొట్టమొదట దళిత స్పీకర్గా గంటి మోహన చంద్ర బాలయ్య గారిని ఎంపిక చేసుకున్నారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ.
అదే చంద్రబాబు నాయుడు గారి ద్వారా దేశంలోకెల్లా మొట్టమొదట దళిత మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని ఎంపిక చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు, చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు, ఎన్టీ రామారావు గారి ట్రాక్ రికార్డు. వీళ్ళు సామాజిక న్యాయానికి కట్టుబడి ఆదర్శ భావాలతో సమాజంలో అన్ని వర్గాలకి సమాన ప్రాతిపదిక మీద సమాన ప్రతిపత్తి ఉండాలి అని చెప్పని వీళ్ళు అవకాశాలు కల్పిస్తే బీసీలకి రిజర్వేషన్లు కానీ ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించింది ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. అదే సందర్భంలో 34% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అమలు జరిగితే బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 24% కుదిచ్చారు దాన్ని. ఆ 10% తగ్గటం మూలాన రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి వివిధ హోదాల్లో 16,500 మంది బీసీలకి రాజకీయ అవకాశాలు కోల్పోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనా హయానికి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయానికి. కానీ నోరు తెరిస్తే విజయసాయిరెడ్డి కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ వ్యూహకర్తలు కానీ, వాళ్ళ సొంత మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గీయుల ప్రయోజనాల కోసం పనిచేసుకుంటున్నారు అని చెప్పని ఒక అభిప్రాయాన్ని కనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విష ప్రచారం అంతా 2019కి ముందు వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మారు. కానీ వాస్తవ రూపం ఏంటనేది వాళ్ళ గణాంకాలతోటి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పదవులు కట్టబెట్టారు, ఎవరికి రాజకీయ అవకాశాలు ఇచ్చారు, ఎవరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారనేది, చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా 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 ఈ అవుట్డేటెడ్ చెప్పిందే చెప్పరా పాచిపాల భద్రడా అని చెప్పని ఈ విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ పాచిపాల భద్రలాగా వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా ఇదే అరిగిపోయిన రికార్డు కమ్మ 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 కమ్మ. మనం ఒక్కసారి అరిగిపోయిన రికార్డులు ఎన్నుంటావా, వెనకటి రోజు గ్రామ్ఫోన్ రికార్డు ఉండి ఆ రికార్డు అది చాలాసార్లు ప్లే చేయంగా ఒక దగ్గర ఆగిపోద్ది. ఆగిపోయి అక్కడే అదే పదం రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ వైసీపీకి కూడా అరిగిపోయిన రికార్డు అదే కమ్మ 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 కమ్మ. ఈ అరిగిపోయిన రికార్డు ప్రజలకి విని విని విసిగిపోయారు. వాళ్ళు విసిగిపోయే ఈ అరిగిపోయిన రికార్డు ప్రచారాలు మాకు చాలరా నైనా ఇక మీరు సర్దుకోండి అని చెప్పని ప్రజలు ఎన్నికల్లో నేను ఇందాక చెప్పిన పంగనామాలకు వాళ్ళని పరిమితం చేశారు. ఇంకా అదే విధానాలు ఆరోగ్యకర రాజకీయం చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంచుకుంటున్న విధానాల్లో ఆయన రాజధాని నిర్మాణం చేయాలని పూనుకుంటున్నాడు, పోలవరం నిర్మాణం చేస్తా అంటున్నాడు, గోదావరి పెన్నా తద్వారా కావేరీ నదుల అనుసంధానం చేస్తా అంటున్నాడు. ఆ విధానాల్లో ఏదైనా లోపాలుంటే మాట్లాడు. ఆయన మీరు తరివేసిన పరిశ్రమలు మళ్ళీ రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పని వాగ్దానం చేస్తున్నాడు. అవి మీకు ఆక్షేపణీయమైతే మాట్లాడండి. మీరు ఇంకా మెరుగ్గా చేసి మెరుగైన సంస్థలు రప్పించుంటే వాటి గురించి ప్రస్తావించండి. అవి చెప్పుకోవడానికి ఏం లేవు. కాబట్టి ఈ కులం 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 దీని మీద ఏడుపు, అంటే ఈ ఏడుపు ఏడ్చి ఎంత రకంగా ఏడ్చినా కూడా చివరికి వీళ్ళకి ఏడుపే మిగులుద్ది. వీళ్ళకు తోడు ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాలో బయలుదేరారు. అంటే వీళ్ళ చేత పోషించబడుతున్న అతను ఎవరో తెలంగాణ విఠలని చెప్పని ఒక అతను మొన్న ఒక యూట్యూబ్ వీడియో చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి 90,000 కోట్ల రుణం తీసుకొచ్చి అందులో 90% కమ్మ సామాజిక వర్గీయులకే కట్టబెట్టాడంట. ఆ కట్టబెట్టిన దాని నుంచి అప్పటిదాకా పాలు పెరుగు అమ్ముకునే కమ్మాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతోటి ఆయన కట్టబెట్టిన ఈ డబ్బుతోటి బతికి బట్టకట్టడం నేర్చుకొని చదువుకొని కాస్త సమాజంలో మనుషులు తిరుగుతున్నారు. అంతకుముందు కమ్మ సామాజిక వర్గీయులకి చదువు లేదు, సంస్కారం లేదు, భూములు లేదు, వ్యవసాయం లేదు, రైస్ మిల్లులు లేవు, ఫ్యాక్టరీలు లేవు, వాళ్ళకి నాగరికత లేదు. ఇప్పుడు బొలిన మునిస్వామి నాయుడు గారు మెడ్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. రాఘవేంద్రరావు గారు మధ్యప్రదేశ్ సెంట్రల్ ప్రావిన్స్ బ్రిటిష్ టైంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి వాళ్ళకి మరి ఏ ప్రపంచ బ్యాంకు లోను చంద్రబాబు నాయుడు గారు దోచిపెడితే అంటే వాళ్ళు చేసిన నాటికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉంటాడో అసలు పుట్టలేదో. మరి ఈ విఠలనాయని ఈయన వయసు ఎంతో, ఈయన అనుభవం ఎంతో, ఈయన పరిజ్ఞానం ఎంతో తెలియదు. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణం కోసం రాజా వాసిరెడ్డి కృష్ణప్రసాద్ గారు, ముక్త్యాల రాజావారు ఆ రోజుల్లో 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చి 5,000 ఎకరాల భూములు విరాళంగా ఇచ్చారు.
పోలయ్య నాయుడు, కాపయ్య నాయుడు వాళ్ళు ఢిల్లీ సుల్తానుల్ని ఓడించారు. మరి వేల సంవత్సరాల చరిత్ర కమ్మవారికి ఉంది. మరి వీళ్ళేమో పాలు పెరుగు అమ్ముకుంటే ఈ విటలుగా చూశాడంట. తెలుగుదేశం రాకముందు ఇంకా బాగుండేవాళ్ళని కమ్మలు చెప్తారు. ఇంకా బాగున్నామని. ఇప్పుడు నేను పుట్టి పెరిగా గ్రామీణ ప్రాంతాల్లో షావుకారులు అనేవాళ్ళు, షావుకారు అంజయ్య, షావుకారు అప్పయ్య అని చెప్పని మా ఊర్లో వాళ్ళిద్దరి మధ్య రాజకీయంగా పోటీ వచ్చి ఒక ఆయన హై స్కూల్ కట్టిస్తే ఇంకొక ఆయన హాస్పిటల్ కట్టించాడు. ఇవాళ కోస్తా జిల్లాలో ఏ గ్రామానికన్నా వెళ్ళు, ఎవరు భూములు విరాళంగా ఇచ్చి ఎవరు చందాలతోటి స్కూళ్ళు, హాస్పిటల్స్, సత్రాలు ఇవన్నీ నిర్మాణం జరిగినాయో. కోవిడ్ టైంలో 100 కోట్లు ఇచ్చారు కదండి, ఇంకెవరు కమ్మాసి ఇచ్చారుగా, ఎవరికి చెప్పుకోరు. ఈ విటలకి 90,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణం వచ్చిందా? 4,500 కోట్ల రుణం ఆ రోజు వచ్చింది. అసలు ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంత? 50,000 కూడా ఉండదు. అసలు వచ్చిన రుణం 4,500 కోట్లు. ఆ 4,500 కోట్లకి కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు ఏజెంటు అని చెప్పని కూసి కుక్కలకేశారు. ఆయన ఆ ఎన్నికల్లో ఓడించిన దాకా నిద్రపోలే వాళ్ళు. వాటిల్లో 90% కమ్మ సామాజిక వర్గీయులకి దోచిపెట్టాడంట. అంటే ఏంటి? మామూలుగా ఎన్ని బ్యాంకు నుంచి విత్డ్రా చేసి కట్లకట్లగా పెట్టుకొని వరుసగా కమ్మళ్ళందరినీ క్యూల్లో నుంచో పెట్టి తల కట్టిచ్చాడేమో. మరి అసలు కొద్దిగన్నా కామన్ సెన్స్ ఉండదు. అంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వకముందు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కమ్మ సామాజిక వర్గీయులు వాళ్ళకి అన్నం వండుకోవటం కూడా తెలియదు. ఆంధ్ర బిర్లాగా ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని అప్పుడులోనే ఆంధ్ర బిర్లా అని పిలిచేవారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. 1960 దశకం నుంచి 1970 దశకం నుంచి వందలాది మంది డాక్టర్లు అమెరికాలో స్థిరపడ్డారు. ఎవరు? కొద్దిగన్నా ఈ మాట్లాడే వాళ్ళకి లోక జ్ఞానం లేదు. ఏదోటి ఒక కులాన్ని టార్గెట్ చేసి వాగాయి. ఇప్పుడు ఒక కులం ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా చైతన్యవంతంగా ఉంది. 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసూయపడి కడుపులో ఈనో ప్యాకెట్లతోటి ఎసిడిటీ చంపుకోవాలని ఆలోచించే వాళ్ళు, ఇట్లాంటి ఏడ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు గుజరాత్ మార్వాడీలు, ఇలా షేక్లు, ఇలా చాలామంది కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇలాగే బాగా సంపాదిస్తారు. వాళ్ళ రాష్ట్రాల్లో ఎప్పుడు ఇలాంటి గొడవ లేదు. సంపాదించే వాళ్ళని కాళ్ళు పెట్టుకుని లాగే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? హైదరాబాద్లో మార్వాడీలకి ఉన్నంత ఆస్తిపాస్తులు ఎవరికి లేవు. వాళ్ళ గురించి ఎవరొక్కళ్ళు కూడా మాట్లాడరు. ఇవాళ ఏ బస్తీలో చూసుకున్నా, ఏ కాలనీలో చూసుకున్నా, జిలేబీ బండి దగ్గర నుంచి మొదలు పెడితే, పానీపూరి బండి దగ్గర నుంచి మొదలు పెడితే, హార్డ్వేర్ వ్యాపారం దాకా, జ్యువెలరీ వ్యాపారం దాకా, మొత్తం కిరాణా షాపుల దాకా వాళ్ళయ్యే. ఇవాళ హైదరాబాద్ అవుట్స్కట్స్కి వెళ్తే ఇవాళ ఎకరం 60 కోట్లు పలుకుతున్న కోకపేట ప్రాంతంలో ఎకరాలకు ఎకరాలు ఉన్నాయి భూములు. నాకు తెలిసి మరి వాళ్ళ గురించి ఎవరు ప్రస్తావించరు. నీకు బెంగళూరు హైవేలో షాద్నగర్ జడ్చర్ల దాకా 50 ఎకరాలు 60 ఎకరాలు కొనిపెట్టుకొని ఉన్న భూములు 100 మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఈ ఏడుపులో కొంత విజయసాయిరెడ్డి, కొంత ఈ విఠలబోటి వాళ్ళు ఎవరి పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని సాఫ్ట్ టార్గెట్ చేయడం కోసం కులాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని ఆ కులం పేరు మీద ఏడిస్తే ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకోవట్లేదా? ఈ ఏడుపులన్నీ విన్నాకేగా జగన్మోహన్ రెడ్డిని 11కి పరిమితం చేసింది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ముందుకెళ్ళేవాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు.